బ్రేకింగ్ న్యూస్ కేసీఆర్ పర్యటనకు వచ్చిన స్పందన చూస్తే నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఎలా ఓడిపోయిందో తెలియడం లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. 10 ఏళ్ల నిజం ముందు 100 రోజుల అబద్ధాలను ప్రజలు గమనిస్తున్నారని నల్గొండ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. మోసపోయినోళ్లు బీఆర్ఎస్ కు, రుణమాఫీ వచ్చినోళ్లు కాంగ్రెస్ కు ఓటేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ తో ఎలాంటి డేంజర్ లేదని, కేవలం ఖమ్మం, నల్గొండ నాయకులతోనే ఉందన్నారు కేటీఆర్. ఏక్నాథ్ షిండేలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని చెబుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. సీఎం పదవి ఇస్తే బీజేపీలోకి వస్తానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి చెవిలో గుసగుసలాడారని ఆరోపించారు కేటీఆర్. ఎంపీ ఎన్నికలు ముగియగానే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డియేనని, కేసుల నుంచి తప్పించుకోవడానికే వెళ్తారన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే నా కొడకల్లారా అంటున్నావు. నీ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన మాకేమీ లేదు. డేంజర్ మాతో లేదు, టీఆర్ఎస్ తో లేదు, నీకు బీఆర్ఎస్ తో లేదు. డేంజర్ ఇక్కడున్న నల్గొండ బాంబుతోని, అక్కడున్న ఖమ్మం బాంబుతోనే ఉంది. మాతోనేం డేంజర్ లేదు నీకు. ఏకనాథ్ షిండేలు నీ పార్టీలో ఉన్నారని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. వెంకటరెడ్డి పోయి ఇప్పటికే నితిన్ గడ్కరీ చెవులో గుసగుస పెడుతుండంట. నేను వస్తా అని. నాకు ముఖ్యమంత్రి ఇంద్రి నేను వస్తా అంటుండంట. నీ పక్కనున్నారు డేంజర్ గాలు, మేం కాదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత శరణు కోసం, షెల్టర్ కోసం, భవిష్యత్తు కోసం, కేసుల నుంచి బయటపడడం కోసం మొట్టమొదటి వ్యక్తి కాంగ్రెస్ లోంచి బీజేపీలకు జంప్ చేసే మొట్టమొదటి వ్యక్తి ఈ రేవంత్.